తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ అంటూ ఉంటే కవిత ఎపిసోడే. కవిత ఏ దిశలోంచి ఏ దిశకి వచ్చింది, ఆమె వెల్లడిస్తున్నటువంటి అభిప్రాయాలు, మనోభావాలు అవన్నీ వాస్తవాల్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయా? ఒకనొక దశలో అయితే మంత్రి పదవి మీద ఆశలు పెంచుకున్నటువంటి స్థాయి నుంచి ఇప్పుడు మూలాలు అంటే తన సొంత పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ యొక్క మూలాలని దెబ్బతీసే విధంగా మహాపతనం చెందడానికి కారణమైనటువంటి పరిస్థితులు ఏంటి? అందుకు ఆమెలో ఉండేటటువంటి యాంబిషన్స్ ప్రధాన కారణమయ్యాయా, లేదంటే కంపల్సరీ అంటే తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆమె ఈ రకమైనటువంటి దూకుడుని కనబరుస్తుందా? ఇవన్నీ పొలిటికల్ సర్కిల్లో ఒకవైపు, మీడియా సర్కిల్లో మరోవైపు చర్చలకు తావిస్తున్నాయి. అయితే ఒకటి మాత్రం నిజం, అనుకున్న స్థాయిలో కానీ ఆశించిన స్థాయిలో కానీ కవిత పట్ల సానుభూతి అనేది వ్యక్తం కాకపోవడము, అందులోని మహిళ అయినప్పటికీ మహిళా నేతల నుంచి సైతము సింపతి ఫ్యాక్టర్ అనేది కనిపించకపోవడం అనేది కవిత ఒక బ్లండర్ చేశారు, పొలిటికల్ బ్లండర్ అనే దానికి ఒక ఉదాహరణగానే చెప్పాల్సి ఉంటుంది. అయితే ఆమె లేవనెత్తినటువంటి అనేక ప్రశ్నలు, బీఆర్ఎస్ పేరు మార్పు దగ్గర నుంచి తర్వాత కాలంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, ఎంపీ స్థానాన్ని వాళ్లే ఇచ్చారని చెప్పడం కావచ్చు, తన బలాన్ని చూసి మాత్రమే ఆ టికెట్ ఇచ్చారని చెప్పడం కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ హయాంలో అంటే టీఆర్ఎస్ హయాంలో విశృంఖలమైనటువంటి అవినీతి చోటు చేసుకుంది, కనీసం స్మారక స్తూపం అంటే అమరవీరుల స్మారక స్తూపం నుంచి సెక్రటేరియట్ నిర్మాణం వరకు అంతా అవినీతి అని చెప్పడం, కానీ వీటన్నిటికీ ఉండేటటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 10 ఏళ్ల కాల వ్యవధిలో ఆమె ఎన్ని సందర్భాల్లో వీటిని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు, కనీసం ఇప్పుడైనా అంటే పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అయినా ఏ సందర్భాల్లో పార్టీలోని ప్రభుత్వంలోని అవినీతి చోటు చేసుకుంది అన్న విషయాలని అప్పటి ముఖ్యమంత్రి తన సొంత తండ్రి అయినటువంటి కేసీఆర్ దృష్టిలో పెట్టగలిగారు. ఆ పెట్టుంటే కనుక, ఆ వివరాలు చెప్పుంటే కనుక ఆమె చేసినటువంటి ప్రసంగాలకి కొంత శాంక్టిటీ అంటే తాను ప్రతి సందర్భంలోని పలానా సందర్భాల్లో ప్రభుత్వంలో అవినీతి ఉంది అని చెప్పాను, అయినప్పటికీ సరిదిద్దుకోలేదు అని చెప్పేందుకు ఆధారాలు చూపించుంటే కనుక కొంత ఆమె మాటలకు విలువ ఉండేది. కానీ ఒక్కసారిగా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అమరవీరుల స్తూపం నుంచి అంబేద్కర్ విగ్రహం నుంచి సెక్రటేరియట్ వరకు అంతా అవినీతి అని చెప్పడం కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులకి సంబంధించి అవినీతి ఆరోపణలు కానీ, పార్టీ పేరు మార్పుకి సంబంధించి కానీ, ఇవన్నీ ఆమె లేవనెత్తినటువంటి అంశాలన్నీ కూడా ఒకటి ఆమె కోరుకున్నటువంటి లక్ష్యం పార్టీలో నెరవేరడం లేదు, అందువల్ల బయటకు వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బురద జల్లే ప్రక్రియలో భాగంగానే ఆమె టీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ మీద ఎక్కుపెట్టినటువంటి అస్త్రాలు రాజకీయ అస్త్రాలుగా చూడాల్సి ఉంటుంది. అయితే తొలి దశలో నిజానికి ఈమె బీఆర్ఎస్ పార్టీ మార్పుకి సంబంధించి చూస్తే కనుక టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత అతి తక్కువ సంస్థలు ముందుగా వెంటనే ఇమ్మీడియట్గా భారత జాగృతి అని మార్చుకున్నటువంటిది ఈమె. అంటే ఆమె యాంబిషన్స్ జాతీయ స్థాయిలో ఉండడము, జాతీయ స్థాయిలో తన కోరికలు అంటే పదవులు నెరవేర్చుకోవడానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడం కూడా తనకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తొలి దశలోనే ఆ నిర్ణయం తీసుకుని కేసీఆర్ తోటి ఇతర రాష్ట్రాలు పర్యటించడం అనేది అందుకు ఒక ఉదాహరణగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు చూస్తే కనుక అప్పట్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఎంపీగా ఢిల్లీలో ఉన్న సమయంలోనే కేంద్ర మంత్రి కావాలి అనేటటువంటి ఆకాంక్షతోటి కేంద్ర మంత్రిత్వ పదవి అంటే మేము ఎన్డీఏలో చేరడం తప్పేముంది అన్న ధోరణిలో ఆమె అభిప్రాయాలు వ్యక్తం చేయడం, దానిని ఇక్కడ కేసీఆర్ ఖండించడం. అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో ఉండేటటువంటి ఈక్వేషన్స్ కావచ్చు, హైదరాబాదు తెలంగాణలో ఉండేటటువంటి మైనారిటీ పాపులేషన్ కావచ్చు, బీజేపీ తోటి నేరుగా రాజకీయ పొత్తు కుదుర్చుకున్నా లేదంటే సంకీర్ణంలో భాగస్వామి అయినా అటు నుంచి సపోర్ట్ లోపిస్తుంది కాబట్టి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి టీఆర్ఎస్కి సంబంధించిన మూలాలకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతో కవితకి ఎంతగా కేంద్ర మంత్రివర్గంలో చేరిపోవాలనే ఆకాంక్షలు అభిలాష ఉన్నప్పటికీ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ఆ ఆశలకి తొలి దశలోనే గండి కొట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత చూస్తే కనుక ఇటీవల కాలంలో ఆమె బీఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి ప్రధానమైనటువంటి సాకుగా చూపించింది బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటున్నారు, బీజేపీలో కల్పిస్తున్నారు అనేది. తొలి దశలో అసలు బీజేపీ తోటి చాలా దూరంగా ఉన్నటువంటి దశలో, అందులోనే అప్పట్లో బీజేపీ ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం రెండు కలిసి నడుస్తున్నటువంటి దశలోనే తాను కేంద్రంలో మంత్రిని కావాలి, ఎన్డీఏలో చేరతామనే ఆకాంక్షను వ్యక్తం చేసినటువంటి కవిత తన పొలిటికల్ యాంబిషన్స్ నెరవేరనిటువంటి ప్రక్రియలో భాగంగా బీజేపీ
బీజేపీ తోటి బీఆర్ఎస్ దగ్గర అవుతుంది, అందుకే బయటకు వచ్చేసానని చెప్పేటటువంటి ధోరణి. ఆ మేరకు ఆమె లేఖ ద్వారా బీజేపీ తోటి బీఆర్ఎస్ యొక్క పొత్తుని లేదంటే పొత్తు పెట్టుకుంటుంది అనేటటువంటి సాకును చూపిస్తూ తండ్రితోటి వైరుధ్యాన్ని ప్రదర్శిస్తూ బహిరంగంగానే లేఖ ద్వారా తన రాజకీయ నిష్క్రమణకి ఆమె ఎగ్జిట్కి ఒక మార్గం ఏర్పాటు చేసుకున్నట్లుగా చెప్పాల్సి ఉంటుంది. తాజాగా చూస్తే కనుక ఆమెకు ఉండేటటువంటి ఓవర్ యాంబిషన్స్ అంటే అతి అనేటటువంటిదే ఆమెకి పార్టీకి మధ్య దూరం పెంచింది అనేటటువంటి విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. ఎందుకంటే ఆమె జాతీయ స్థాయిలో ఎంపీగా ఉన్న దశలో ఆమెకు ఉండేటటువంటి రకరకాల ఈక్వేషన్స్ తోటి సుప్రియా సూలే కావచ్చు, కనిమొళి కావచ్చు, అప్పట్లో ఉండేటటువంటి బీజేపీ నాయకులతో కావచ్చు, ఇతరులతో కావచ్చు తన స్థాయిని హోదాని పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించడము, తర్వాత కాలంలో కాంగ్రెస్ తోటి సైతం సన్నిహితంగా మెలగడం, ఇవన్నీ జరిగిన తర్వాత 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత అంటే ఆమె ఎంపీగా ఓడిపోయిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలోన తనకు స్థానం కావాలని ఆమె కోరుకోవడము, రాష్ట్ర మంత్రివర్గంలో అప్పటికే కుటుంబానికి చెందినటువంటి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు కీలకమైనటువంటి స్థానంలో ఉండడము, వాళ్ళెవరిని రీప్లేస్ చేసేటటువంటి పరిస్థితి లేకపోవడంతో ఆమె కోరిక నెరవేరకపోవడము, తర్వాత చాలా ఒత్తిడి చేసినప్పటికీ కూడా ఆమెకి స్థానం ఇవ్వడానికి కేసీఆర్ అంగీకరించకపోవడం అనేది అప్పటి నుంచి కూడా ఆమె కొంతమేరకు పార్టీ నాయకత్వం పట్ల కేసీఆర్ పట్ల వైముఖ్యాన్ని లేదంటే కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు అనేది కొందరు సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా ఆ తర్వాతి కాలంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల్లో తనకి జాతీయ స్థాయిలో ఉండేటటువంటి సంబంధాలను వినియోగించుకుంటూ మద్యం సిండికేట్లో భాగం కావడం కావచ్చు, మద్యం సిండికేట్లో భాగం అయిన తర్వాత తొలి దశలో అయితే ఏం జరుగుతుంది అనేది బీఆర్ఎస్ కూడా అప్పట్లో కేసీఆర్ కూడా తెలియదు. తర్వాత కేసులు నమోదయ్యేటటువంటి దశ వచ్చిన తర్వాత మాత్రమే ఇందులో కవిత పాత్ర ఉంది అంటూ కొంత జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి బీఆర్ఎస్కి ఏర్పడింది. అయినప్పటికీ కూడా కుమార్తెను కాపాడుకోవడానికి, రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు చాలా తీవ్రంగానే ప్రయత్నం చేశారు. బీజేపీ కక్ష సాధింపు ధోరణిలో భాగంగానే కేసులు నమోదు చేసిందని చెప్పారు. తర్వాత లీగల్ ఫైట్లో కూడా ఢిల్లీ స్థాయిలో లీగల్ ఫైట్లో కూడా బీఆర్ఎస్ ఆమెకు అండగానే నిలిచింది. కేటీఆర్, హరీష్ రావులు అయితే చాలా రోజుల పాటు ఢిల్లీలో మకాన్ చేసి న్యాయ నిపుణులతో చర్చించడము, తర్వాత ఆమెను పరామర్శించడము తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు తనని పార్టీ పట్టించుకోలేదు అనేటటువంటి ఆరోపణ ఏదైతే చేస్తుందో ఆమె జరిగినటువంటి వాస్తవాల్ని దూరం పెడుతున్నారు అనేది స్పష్టమవుతుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర మంత్రివర్గంలో కనుక చోటిస్తే ఆమె నిజానికి కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కీలకమైనటువంటి నిర్ణయాలు ఏమి తీసుకున్నా కేసీఆర్ ఏమనుకుంటాడు, కేసీఆర్ మనసులో ఏముంటుంది, కేసీఆర్కి ఒక మాట చెబుదామనేటువంటి దారితో ఆయన కనుసన్నలు ఆయన అదుపాజ్ఞల్లోనే వీళ్ళు పనిచేయడం అనేది జరుగుతుంది. కానీ కవితకు ఉండేటటువంటి యాటిట్యూడ్లో ఆమె ఒక నిర్ణయాన్ని తీసుకుంటే కనుక తనంతట తాను సొంతంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంతేకాకుండా ఒకవేళ కేసీఆర్ ఇది తప్పేమో అని ప్రశ్నించినా సరే ఇది రైట్ ఇలాగే వెళ్ళాలని ఎదురు చెప్పేటటువంటి ధోరణి కూడా కవితలో కనిపిస్తుంది. అందువల్లనే ఆమెని చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త పడ్డారు అనేది ఆ పార్టీ వర్గాలు అంటే బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ తనకి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానం దక్కలేదు, అధికారం నుంచి విడిపోయిన తర్వాత కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో హోదా ఇవ్వలేదు, ఇంకా తనకి భవిష్యత్తు లేదు అనేటటువంటి ధోరణితోటే ఆమె పార్టీతోటి వైరాన్ని పెంచుకుంటూ కేసీఆర్ని టార్గెట్ చేస్తూ బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు నిజానికి బీఆర్ఎస్ని లేదంటే కేసీఆర్ని టార్గెట్ చేయడం అనేది రెండు ఒకటే. అంతేకాకుండా 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలననే వేలెత్తి చూపే విధంగా అస్తిత్వవాదం అనేటటువంటిది ఏదైతే ఉందో దానినే ప్రశ్నించే విధంగా బీఆర్ఎస్ రాజ్యాంగం అంటే పార్టీ రాజ్యాంగం అనేది ఒక జోక్ అని చెప్పడం కానీ 10 ఏళ్ల పరిపాలనకి ఉండే శాంక్టిటీని పక్కన పెడుతూ అంత తీవ్ర స్థాయిలో అవినీతి చోటు చేసుకుంది అనడం కానీ లేదంటే ఏం పీకి కట్టామని చెప్పేసి భారతదేశాన్ని ఇప్పుడు ఆ తెలంగాణలో ఏం పీకి కట్టామని భారతదేశంలో ఏం కడదామని ఏం పీకుదామని వెళుతున్నామనేటటువంటి తీవ్ర స్థాయి విమర్శలు కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక ఒక పార్టీ నాయకురాలుగా బయటకు వచ్చిన తర్వాత తనకి ఆ పార్టీలో స్థానం లేదని కానీ లేదంటే ఆ పార్టీ తన ప్రాధాన్యాన్ని గుర్తించడం లేదని కానీ రాజకీయంగా విభేదిస్తున్నానని కానీ ఏమన్నా చెప్పొచ్చు. కానీ తొలిసారిగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల పాటు కొనసాగినటువంటి బీఆర్ఎస్ యొక్క మూలాలని బీఆర్ఎస్ యొక్క పరిపాలనా తీరుని మొత్తాన్ని కూడా బహిరంగంగా ఎండగడుతూ వాటికి ఉండేటటువంటి విలువని పవిత్రతని దెబ్బతీసేటటువంటి విధంగా కవిత ప్రశ్నించడం అనేది మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజాన్ని కూడా
ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి దారితీస్తుందని చెప్పాలి. అంతేకాకుండా 10 ఏళ్ల కాలంలోని ఆమె నిజానికి ఎంపీ స్థానం కల్పించడం కావచ్చు, లేదంటే తర్వాత ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడం కావచ్చు, ఆమెకి నేరుగా ప్రభుత్వంలో భాగం లేకపోయినప్పటికీ తన మాట చెల్లే విధంగా రాష్ట్ర స్థాయిలో పర్యటనలు కావచ్చు, మొత్తానికి తెలంగాణ జాగృతి, భారత జాగృతికి వెనుదన్నుగా ఆ కార్యక్రమాలు ఏం చేపట్టినా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, హరీష్ రావులు కావచ్చు సహకరించడం కావచ్చు, ఇవన్నీ ఆమె నాయకురాలుగా ఎదగడానికి మూలమైనటువంటి వ్యక్తులుగానే వీళ్ళు నిలిచారు. బీఆర్ఎస్ అండదండలతోటి ఆమె ఈ స్థాయికి ఎదిగారు. అయినప్పటికీ బీఆర్ఎస్ యొక్క మూలాలని, అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా, దెబ్బతీసే విధంగా ఆమె ప్రవర్తించడం అనేది ఒక రకంగా ఆమె తనను తాను ఏం జరిగింది అనేది ఆత్మపరిశీలన చేసి పక్కా రాజకీయం అనేది ఈ రోజుల్లో జరపడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయమే. కానీ కుటుంబ సంబంధాలని, తండ్రి పోషించినటువంటి ఉద్యమ పాత్రను కానీ, ప్రభుత్వాధినేతగా ఆయన పనిచేసినటువంటి 10 ఏళ్ల పనితీరును కానీ ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలకి ప్రధానమైనటువంటి అస్త్రాలు ఇవ్వడం, అంటే అటు బీజేపీకి కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ప్రధానమైనటువంటి అస్త్రాలు ఇవ్వడం అనేది ఖచ్చితంగా కవిత చేసినటువంటి ఒక తప్పు, ఘోర తప్పు. ఆమె మంత్రి ఆశల నుంచి మహాపతనం వైపు, ఎందుకంటే రాజకీయ విమర్శలు ఎవరైనా చేయొచ్చు, కానీ వ్యక్తిగతంగా కూడా ఆమె పతనం చెందినది అనే దానికి ఇది ఒక ఉదాహరణ అనే విమర్శలు వినవస్తున్నాయి.